సాయి, ఈరోజు నా పుట్టినరోజు. మీరు నన్ను ఆశీర్వదించండి. నేను నా భర్త ప్రతి అడుగులోనూ తోడుండాలి. ఆయన ప్రతి నిరాశ, బాధను నేను తొలగించగలగాలి. బయట నుంచి ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ నేను వాటిని ఆనందంగా మార్చుకోగలగాలి. మా పెళ్ళయ్యి 3 ఏళ్లు దాటింది సాయి. మమ్మల్ని ఇలాగే ఆశీర్వదించు సాయి. ప్రణామాలు సాయి. రాముడు మీకు మేలు చేస్తాడు. మీరిద్దరూ చాలా అద్భుతంగా నృత్యం చేశారు. సాయి, చూశారా మీరు? మరికొద్ది రోజుల్లోనే నగరంలో నృత్య పోటీలు ఉన్నాయి. దానికోసమే అభ్యాసం చేస్తున్నాం. మీకు నిజంగా బాగా నచ్చిందా? చాలా బాగుంది. మరి ఎందుకో తెలుసా? అభ్యాసం అందరూ చేస్తారు, కానీ మీరిద్దరూ ఒకరినొకరు ప్రేమిస్తున్నారు, ఒకరికొకరు మర్యాద ఇస్తున్నారు. ఒకరి నృత్యాన్ని మరొకరు కించపరచరు. ఒకరి కళ్ళలోకి మరొకరు చూస్తూ జంటగా నృత్యం చేస్తారు. ఎక్కడ ఇలాంటి వారుంటారో అక్కడ విజయం తప్పకుండా ఉంటుంది. నేను ఇంకా కాసేపు విశ్రాంతి తీసుకోవాలా? లేదు, నేను ఇంకా విశ్రాంతి తీసుకోలేను. అత్తయ్య గారి చూపు చాలా మందగించింది. తనని ఇంటి పని నేను చెయ్యనివ్వలేనండి. అవునవును తెలుసు, ఈ రోజు నా జన్మదినం. కానీ జన్మదినం రోజున ఇంట్లో పనులు చేసుకోకుండా ఉండలేం కదా. అలాగే ఈ రోజు సాయిని మనం కలవడానికి వెళ్ళాలి కదా. మీరు త్వరగా స్నానం చేసి తయారవ్వండి. ఇక మరో పక్క ఏ జంటైతే తెలుసు నాకు, మీ దగ్గర నా కోసం బహుమతి కొనడానికి డబ్బులు లేవని. అయితే ఏమైంది? ఇప్పుడు మీకు మంచి ఉద్యోగం దొరికినప్పుడు అప్పుడు నేను స్వయంగా మిమ్మల్ని బహుమతి అడిగి తీసుకుంటాను. ఒక్కటి కాదు, బోల్డ్ అన్ని. ఎలా అయితే మా ఊరి కళావతి తన భర్త దగ్గర నుండి బంగారు గాజులు తీసుకుందో అలా ఆమె షిరిడీకి వచ్చింది సాయిని కలవడానికి, తన భర్త కోసం ఆశీర్వాదం తీసుకోవడానికి. ఎందుకంటే తన భర్తకు ఉద్యోగం రావాలని. అప్పుడు సాయి తనకు కొంచెం ఊది ఇచ్చి పంపించారు. కానీ దారిలో వెళ్ళేటప్పుడు ఆమెకు అనారోగ్య మనిషి కనిపించింది. అప్పుడు ఆమె ఆ ఊదిని తనకిచ్చేసింది. అప్పుడు తనకు కొంచెం బాధగా అనిపించింది. తను తన భర్త కోసం ఊది తీసుకెళ్లలేకపోయానని, ఇంకా తన భర్తకు మంచి ఉద్యోగం రాదు అని. కాని వాళ్ళ ఇంటికి వెళ్ళగానే తన భర్త తనకు చెప్పాడు అతనికి మంచి ఉద్యోగం వచ్చిందని. అలాగే మీరు కూడా ఈరోజు సాయితో ఆశీర్వాదం తీసుకోండి. చూడండి, మీకు కూడా ఒక మంచి ఉద్యోగం వచ్చేస్తుంది.
కోడలా వస్తున్నాను అత్తయ్య గారు. చెప్పండి, వచ్చేసాను. దేవుడికి పూజ చేస్తున్నాను. మీకు తెలుసు కదా, సమయానికి దేవుడికి పూజ చెయ్యకపోతే దేవుడికి కోపం రావచ్చు. ఇంకొక విషయం తెలుసా, నేను సాయిని కలవడానికి వెళ్ళినప్పుడు కోడలా అది కూర్చో. నువ్వు మళ్ళీ కొత్తగా మొదలు పెట్టకు. చాలా పని అలానే ఉంది. దానికి తోడు ఈరోజు నీ జన్మదినం కూడా. పనవ్వగానే సాయిని కలవడానికి వెళ్ళాలి కదా. అక్కడికి వెళ్ళి కూడా సాయికి ఏదో ఒక కథ చెప్తావు కదా. సాయి కోసం కూడా కొంచెం సమయం ఉంచు. నువ్వు వెళ్ళి మీ మామగారికి మందులివ్వు. నేను శివ కుర్తాను కుడతాను. అలాగే అత్తయ్య గారు. కోడలా కొంచెం సూదిలో దారం ఎక్కిస్తావా? ఇవ్వండి. ఏదీ సరిగ్గా కనిపించదు. ఈ పన్నులన్నిటి కోసం కూడా నీ సహాయం తీసుకోవాల్సి వస్తుంది. ఎన్ని రోజుల నుంచో శివాకి చెప్తున్నాను, నాకు ఒక కళ్ళచూడు తెమ్మని. పాపం తను మాత్రమే ఏం చేస్తాళ్లే, తనకి సరైన ఉద్యోగం లేదు కదా. ఎక్కడి నుంచి తీసుకొస్తాడా? తీసుకోండి అత్తయ్య గారు. మీరు తన గురించి దిగులు పడకండి. అతనికి సాయి కృప ఉంది. చూస్తుండండి, చాలా త్వరగా అతనికి మంచి ఉద్యోగం లభిస్తుంది. ఇంకా మీ కళ్ళజోడు గురించి ఆయన చెబుతూనే ఉన్నారు. దానికి కావలసిన ధనాన్ని జమ చేశారు. ఈ రోజే వెళ్లి దాన్ని తీసుకొస్తారు. అయ్యో, నేను మర్చిపోయాను. మావి గారికి మందులు ఇవ్వాలి. నేను వెళ్తున్నాను. మెల్లగా వెళ్ళు కోడలా. ఇప్పటికే ఇంకా చిన్న పిల్లలాగా అటు ఇటు తిరుగుతూనే ఉంటుంది. పని చేస్తూ అటు ఇటు గెంతుతూ ఉంటుంది. మావయ్య గారు, లేవండి, మందు తాగాలి. కోడలా, ఈరోజు నీ పుట్టినరోజు కదా. ఈరోజు మందులు వద్దులే. అలాగా? పుట్టినరోజుకు మందులు వేసుకోవడానికి సంబంధం ఏంటి? మందు వేసుకోవాలంటే వేసుకోవాలంతే. మీకొక విషయం తెలుసా, ఒకసారి ద్వారకామాయిలో ఒక జబ్బు వచ్చిన పెద్ద మనిషి. కోడలా, మందులు ఇవ్వు, నేను మందులు వేసుకుంటాను. కోడలా, ఈ రోజు నా తల చాలా నొప్పిగా ఉంది. నేను నీ కథ తర్వాత వింటాను. ఖచ్చితంగా వింటాను, ఖచ్చితంగా. ఇప్పుడు నన్ను పడుకోలేవు. చాలా తెలివైన వారు మీరు. మీరన్నారు కదా నా కోసం ఏ బహుమతి తీసుకురాలేనని, కానీ ఇదంతా చేశారు. అయినా నేను ముందే అర్థం చేసుకుని ఉండాల్సింది. ప్రతి సంవత్సరం మీరు నాకు ఒక కొత్త బొమ్మను తయారు చేసి ఇస్తారని. అలాగే ప్రతి సంవత్సరం నేను మీ కళను చూసి ఆశ్చర్యపోతూనే ఉంటాను. చూస్తుండండి, ఒకరోజు అందరూ మీ కళను చూసి ప్రశంసించకుండా ఉండలేరు. ఇప్పుడు మీరు నాకు బహుమతి ఇచ్చేశారు. ఇప్పుడు నా వంతు. మీకు ఇవ్వడం మర్చిపోయాను. అత్తయ్య గారి కోసం కళ్ళజోడు చేయించాను. ఇప్పుడు మీరే స్వయంగా తీసుకెళ్లి ఇవ్వండి. ఇంకా చెప్పండి ఇది మీరే చేయించారని. అత్తయ్య గారి కోసం కళ్ళజోడు చేయించేశాను. ఇది మీరే మీ వైపు నుంచి బహుమతిగా తీసుకెళ్ళివ్వండి. నేను ఇంటి ఖర్చుల్లోంచి ఆదా చేశాను. ఏం పర్వాలేదు. బంగారు గాజులు ఎక్కడికి పారిపోవు. ఈ రోజు తాకట్టు పెడితే రేపు తిరిగొస్తాయి. బంగారు గాజులు అంత అవసరం కాదు.
కానీ అత్తయ్య గారికి కళ్ళజోడు చాలా అవసరం. నా జన్మదినం రోజున ఇలా ఏడుస్తూ అస్సలుండకూడదు. తెలుసా, ఈ రోజు వరకు ఇలాంటి జన్మదినం ఎవ్వరూ చేసుకొనుండరు. అయినా నా దగ్గర ఈ అందమైన జన్మదిన వేడుకలను పోల్చడానికి ఎలాంటి కథ లేదు. రాముడు మీకు మేలు చేస్తాడు. మీరు వాళ్ళను తప్పుగా అనుకోకండి. వాళ్ళు కనీరాం లాంటి వాళ్ళు. కనీరాం మా ఊర్లో ఒక చెడ్డ వ్యాపారి. అతను గ్రామంలో అందరినీ చాలా ఇబ్బంది పెడతాడు. ఒకరోజు గ్రామంలో చాలా పెద్ద వరదొచ్చింది. అప్పుడు గ్రామ ప్రజలు అందరూ మందిరంలో తలదాచుకున్నారు. అప్పుడు కన్నీరాం అక్కడికొచ్చాడు. కాని గ్రామ ప్రజలతన్ని మందిరంలోకి రానివ్వలేదు. అప్పుడు కన్నీరాం చాలా బ్రతిమలాడాడు, కాని ఎవ్వరూ వినలేదు. కాని ఒక్క గ్రామస్తుడు మాత్రం అతన్ని లోపలికి రానిచ్చాడు. ఆ ఒక్క గ్రామస్తుడి మాటతో కన్నీరాం మంచివాడిగా మారిపోయాడు. ఇదిగో తీసుకో పంతాజీ, మన కష్టానికి తగ్గ ఫలం. సంతాజీ, ఏమైంది? ఇందాకట్లాగే మళ్ళీ పాడైపోయి ఉంటేనో. నేను ముందుగానే ఆలోచించుకున్నాను సాయి, ఈ రోజు మిమ్మల్ని కలవాలని. ప్రతిసారి జన్మదినం నాడు నాకు పండ్లు తీసుకొస్తావు కదా, మరి ఈసారి తీసుకురాలేదా? సాయి, మనుషులెంత క్రూరంగా ఎలా మారిపోతారు? సహాయం చెయ్యకపోగా ఎందుకు అవహేళనగా మాట్లాడుతున్నారు? అసలే డబ్బుల కొరతుంది. ప్రతిసారి ఈయనకు ఉద్యోగం ఇస్తారు, మధ్యలోనే తొలగిస్తారు. జనాలకు ఈయనతో ఎలా ఉండాలో తెలియడం లేదు. అయినా కూడా సాయి, ఇవన్నీ మేం భరిస్తాం. కానీ మాతో ఎటువంటి సంబంధము లేని వ్యక్తులు మాతో వాళ్ళు అనుచితంగా ప్రవర్తిస్తే మరి మేము ఎలా సహిస్తాము సాయి? కష్ట పరిస్థితుల్లో కూడా మేము డబ్బులు దాచిపెట్టాము. మేమనుకున్నాము ప్రతిసారిలాగే ఈసారి కూడా మీకు పండ్లు తీసుకుని వద్దామని. కానీ వాళ్ళు అవి కూడా లాగేసుకున్నారు. క్లిష్ట పరిస్థితుల్లో కూడా మేము డబ్బులు దాచిపెట్టాము. మేము అనుకున్నాము ప్రతిసారిలాగే ఈసారి కూడా మీకోసం పండ్లను తీసుకొద్దామని. కానీ వాళ్ళు అవి కూడా లాగేసుకున్నారు. నేను నీ బాధని, నీ కోపాన్ని
పూర్తిగా అర్థం చేసుకోగలను. కానీ వీటి వలన మన ఓటమిని అంగీకరించలేం కదా. జీవితంలో కష్టసుఖాలు వస్తూ పోతుంటాయి. ఇప్పుడు సమయం బాలేదంటే రేపు మంచి రోజులు వస్తాయని అర్థం. చెడు జరిగిందంటే మరి మంచి కూడా జరుగుతుందిగా. మీకు ఎవరైతే చెడు చెయ్యాలని చూశారో వాళ్ళు దానికి తగిన ఫలితం తప్పక అనుభవిస్తారు. మీరు సరిగ్గా చెప్పారు సాయి. కానీ ఆ పండ్లు నిజాయితీగా సంపాదించినవి ఎక్కడ జ్ఞానం మరియు నిజాయితీ ఉంటుందో అక్కడ దేవుడు అన్నీ సరిగ్గా జరిగేలా చూస్తాడు. అదిగో అక్కడ చూడండి. ఈ రోజు నీ పుట్టినరోజు కదా, అందుకే నీకోసం నేను బహుమతి ఇస్తున్నాను. ఈ బహుమతి నా తరపు నుండి మీ ఇద్దరి కోసం. కానీ సాయి, మేము నీకు బహుమతిగా ఇవ్వడానికి తెచ్చినవి. నాకు ఈరోజు ఇవి తినాలనిపించట్లేదు. తీసుకోండి. సాయి, మీరు నాకు చెప్పండి, మీకు ఎలాంటి ఫలం తినాలనుంది? మేం తీసుకొని వస్తాం. మామిడి పండు. నాకు ఈరోజు మామిడి పండు తినాలనుంది. మామిడి పండు. మామిడి పండు. ఉమ్. సాయి, దీపావళి కూడా అయిపోయింది. ఇప్పుడు ఈ సమయంలో మామిడి పండు ఎక్కడ దొరుకుతుంది? వెతికితే ఈశ్వరుడు కూడా దొరుకుతాడమ్మా. ఇది కేవలం మామిడి పండే. కాని భూమి, వెతకకుండా నువ్వు ఓటమిని ఎందుకు అంగీకరిస్తున్నావు? అలాగే సాయి, మేము మామిడి పండును వెతుకుతాము. ఒకవేళ మామిడి పండు దొరికితే వెంటనే మేము తీసుకొస్తాం. ప్రణామాలు సాయి. బాబుగారు, ఒకసారి ఆగండి. నేను చెప్పేది వినండి. మీరు మాకు మామిడి పండ్లు ఇవ్వకపోయినా సరే, కానీ అక్కడ రాళ్లతో కొట్టకండి. అక్కడ ఒకసారి చూడండి, అక్కడ తేనె పట్టుంది. ఇప్పుడు నేను వదిలేసి వెళ్ళానంటే మామిడి పండ్లన్నీ వీళ్ళు తీసుకొని వెళ్ళిపోతారు. డోంట్ వరీ, నా గురి ఎప్పుడూ తప్పలేదు. ఈ రాయితో పండును కొడితే పండు కింద పడుతుంది. తేనెటీగలకు తెలియని కూడా తెలియదు. నువ్వు చూస్తూ ఉండు. లేదండి, నా మాట వినండి. ఇప్పుడు మీ పరిస్థితి కూడా వికాస్ బాబాయ్ లాగే అయిపోతుంది. ఆయన మా ఊరి పెహల్వాన్. తన బలం చూపించుకోవడానికి తేనె పట్టుపైన రాయి తీసుకుని కొట్టాడు. మీరలా చేయకండి. దయచేసి నా మాట వినండి. అలా వినండి, మనం అతనికి సహాయం చేయాలి. సహాయం.
సాయి ఊది లేపనం ఇది అతనికి రాయండి. నిజంగా మీ ఇద్దరికి చాలా చాలా కృతజ్ఞతలు. మామిడి పండు చూసి దురాశ కలిగింది. మీ ఇద్దరు నా ప్రాణాలు కాపాడారు. చాలా కృతజ్ఞతలు. మీరు ఆ బెంగాలీ బాబు గారు కదా, మిల్లు మేనేజర్ ఉపాధ్యాయ గారు? ఆ, ఉపాధ్యాయ కాదు, చటోపాధ్యాయ. మేనేజర్ కాదు, సీనియర్ మేనేజర్. మీ గురించి చాలా విన్నాను. అవునా? గ్రామ ప్రజల జీవన విధానాన్ని చాలా సరళం చేశారు మీరు, వాళ్ళకి పని ఇచ్చి. మీరు చాలా మంచివారు. అది నా పని. పుణ్యం చేసింది మీ కుమారుడు. చాలా తెలివైన ఆలోచన చేశాడు. ఎండిన గడ్డితో పొగ వేశాడు, తేనెటీగలన్నీ వెళ్ళిపోయాయి. ఇంకా తేనెటీగ ముళ్ళును తీశాడు, మందు రాశాడు నాకు. ఇప్పుడు నాకు చాలా ఉపశమనంగా ఉంది, నొప్పి రావడం లేదు. ఇప్పుడు మీరు నమ్ముతున్నారుగా ఇతను తెలివైన వాడని? అవును. అయితే చట్టోపాధ్యాయ గారు, నా కుమారుడికి మీ మిల్లులో ఏదైనా పని ఇప్పించగలరా? బాబు, నాకు తెలుసు నువ్వు ఇతనికి సహాయం ఏదో ఆశించి చేయలేదని బాబు. కానీ శివ, నేను నీ తండ్రిని బాబు. నీ గురించి దిగులు ఉంటుంది నాకు. అందుకే నాకు నీ గురించి ప్రయత్నం చేసే హక్కు ఉంటుంది బాబు. కానీ శివ, నేను ఒప్పుకుంటాను, ఇతను అందరిలాగా కాదు. కానీ ఇప్పటిదాకా మీరు ఇతన్ని అభినందించారు కదా. అయితే మీరు ఈయనకు ఒక్క అవకాశం ఇవ్వచ్చు కదా. అలాగే మీకు ఒక విషయం తెలుసా? ఆ బికాస్ బాబాయ్ ఉన్నాడుగా, అతనికి తేనెటీగలు కుట్టిన తరువాత బికాస్ బాబాయ్ కథ విని నా గురి తప్పింది. మళ్ళీ బికాస్ బాబాయ్ గారి కథ వింటే ఏమవుతుందో ఏమో తెలియదు. సరే, నేను మీ మాట తప్పకుండా ఒప్పుకుంటాను. కానీ మీరు కథ మాత్రం మళ్ళీ వినిపించకూడదు. శివ, నువ్వు తెలివైన వాడివి, ధైర్యవంతుడివి. నువ్వు నా ప్రాణాలు కాపాడవు, నీ ప్రాణాల గురించి పట్టించుకోకుండా. మీరు తెలివైన వారు, మీరు ధైర్యవంతులు. మీరు అతని ప్రాణాలు కాపాడారు, మీ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా. నువ్వు రేపు ఉదయం మిల్లుకు రా ఒకసారి, సరేనా? ఏదో ఒక పని ఇస్తానులే నీకు, సరేనా? సరే. మిమ్మల్ని రేపు ఆయన మిల్లులో పనికి రమ్మన్నారు. శివ, నేను పని ఎలా నేర్పించాలి నీకు? నీ భాష నాకు రాదు కదా, ఎలా? ఇతనికి చదవడం వస్తుంది, మీరితనికి రాసి చూపించండి. ఎలాంటి పొరపాట్లు చేయడు. అలాగే, రేపు ఉదయం ఇతన్ని మిల్లుకు పంపించండి. వెళ్ళొస్తాను. నమస్కారం. సాయి, మీరు నిజం చెప్పారు. సమయం మారుతూ ఉంటుంది. అరే అవును, ఇది నేను మర్చిపోయాను. శివ నిజం చెప్తున్నారు. సాయి, ఈ సమయంలో కూడా మీరు మామిడి పండు అడిగారు. ఇదంతా మీ లీలే కదా, ఇతనికి ఉద్యోగం ఇప్పించడానికి. నేను చేసింది ఏమీ లేదు. నిజానికి ఇదంతా శివ వల్లే జరిగింది. ఇది కేవలం జ్ఞానం, అలాగే ధైర్యంతో సంపాదించుకున్నది. నాకు తెలుసు శివ, నువ్వు అయోమయంలో ఉన్నావు అని. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, ఈ పని చేయడానికి నీకు ధైర్యం మరియు మద్దతు అది కేవలం నీ భూమియే.
నీ భార్య రూపంలో ఉంది. ఎప్పటి వరకైతే మీ ఇద్దరి మధ్య మీ బంధంలో నమ్మకం, విశ్వాసం ఉన్నంత కాలం రుజువు ఉంటే తప్ప మీకు ఎవ్వరూ ఏ హాని కలిగించలేరు. ఈ ప్రేమ మరియు ఐక్యత ఎప్పటికీ తగ్గనివ్వకూడదు. అరేరే, అంత పొరపాటుగా జరిగింది. ఈ తీసివేతలు, భాగాహారాలు నాకు చాలా తలనొప్పిగా మారాయి. హే, రండి రండి, నేను మీకోసమే ఎదురు చూస్తున్నాను. రండి రండి. నమస్కారం. నమస్కారం నమస్కారం. నేను చెప్పాను కదా ఉద్యోగం ఇస్తారని చెప్పాను కదా. కానీ నాకు తెలియదు కదా శివ ఏం పని చేయగలుగుతాడని. అతను తెలివైన వాడే, కష్టపడి పనిచేసేవాడే, మరియు మంచి మనిషే. కానీ అతను ఏం చేయగలడో నాకు తెలియదు కదా. ఈయనకు అన్నీ తెలుసు బాబు గారు. మీరు ఈయనకు రాసి చూపిస్తే అన్నీ అర్థం చేసుకుంటారు. అలాగా? మ్మ్. అరే, ఏయ్, ఏం రాస్తున్నావు నువ్వు? అది మా రిజిస్టర్. ఏం చేస్తున్నావు నువ్వు? ఏయ్ ఏయ్, ఏం చేస్తున్నావు నువ్వు? నన్ను అడగకుండా ముట్టుకున్నావు. నేను అప్పటి నుంచి లెక్క చూసుకుంటున్నాను, నువ్వు ఒకేసారి వచ్చి రాసేస్తున్నావు. తప్పైతే నేను లెక్క మళ్ళీ మొదటి నుంచి చేసుకోవాలి. పని పాట ఏది రాదు గాని ఏది పడితే అది వచ్చి చేసేస్తూ ఉంటారు. అద్భుతం. అరే, ఇది నిజంగా చాలా అద్భుతం. ఇంత పెద్ద లెక్కను ఇంత సులువుగా ఎలా చేశాడు ఇతను? కూడికలు, భాగాహారాలు ఇతనికి బాగా వచ్చు. వినలేడు, మాట్లాడలేడు. అందుకే అతను చాలా అరుదుగా పిల్లలతో ఆడుకుంటాడు. ఇంట్లో ఉంటూ పుస్తకంతో సాధన చేస్తూనే ఉంటాడు. అందుకే చదవడం, రాయడంలో ఇంత మెరుగ్గా ఉన్నాడు. అద్భుతం. ఇతనికి ఇక్కడ ఉద్యోగం వచ్చింది. మేము ఇతన్ని మా ఆఫీసులోనే పెట్టుకుంటాము. ఇక్కడ అంతా శుభ్రంగా ఉంచుకుంటాడు. అలాగే ఈ పుస్తకాలను ఉన్నాయి కదా, వీటిని అన్ని చక్కగా ఉంచుకుంటాడు. అలాగే మా ఖాతా పుస్తకంలో కూడా లెక్కలు చూస్తాడు. సరేనా? ఇక ఇతని జీతం నెలకు 60 రూపాయలు. నీకు సర్కార్ బాబు, అదే కులకర్ణి సర్కార్ తెలుసా? బాబుగారు, నేను చూశాను, విన్నాను, కానీ అతనితో ఎప్పుడు మాట్లాడలేదు. మేము షిరిడీకి వచ్చి 3 సంవత్సరాలే అయ్యింది. నువ్వు శివాకి బాగా అర్థమయ్యేలా చెప్పు. సర్కార్ బాబు చాలా ఖచ్చితమైన మనిషి. అతనికి అస్సలు నచ్చదు, ఎందుకంటే శివ లాంటి మనిషిని ఇక్కడ పనిలో పెట్టుకున్నందుకు. ఎప్పుడైనా సర్కార్ బాబు కనబడితే అతనికి కనబడకుండా తిరగమని చెప్పు. సర్కార్ బాబు అప్పుడప్పుడు వస్తుంటారు ఇక్కడికి. శివాని ఇక్కడ చూశాడంటే అంతా గజిబిజి అయిపోతుంది. అతనికి తెలిసిందంటే అంతే సంగతి. శివాకి చెప్పు. నేను వివరిస్తాను. ధన్యవాదాలు బాబు గారు. ఇక నేను వెళ్తాను. అలాగే, జాగ్రత్తగా వెళ్ళు. అయ్యో, ఎందుకు ఈ పుస్తకాలన్నీ అటు ఇటు చేశావు? ఆహా బాబు, నువ్వు పుస్తకాలను వరుస క్రమంలో అమర్చావు. చాలా బాగుంది. నువ్వు చాలా మంచి పనివంతుడివి. శబాష్ శబాష్. సరే విను, ఇప్పుడు నేను బయటికి వెళ్తున్నాను. నువ్వు ఇక్కడే ఉండు. ఇదిగో, ఇది తీసుకొని ఇక్కడ అన్ని శుభ్రం చెయ్యి. నేను బయటికి వెళ్తున్నాను. సరేనా? హరి ఓం. అందరికి నోరు తీపి చేద్దామని. కానీ నీకు చాలా పనుంటుంది కదా, ఇంత కష్టం ఎందుకు తీసుకు? సాయి, ఇదంత పెద్ద విషయమేం కాదు. ఆయనకి ఉద్యోగం దొరికింది, అదే చాలా సంతోషకరమైన విషయం. నేను ఈ సమయంలో చాలా ఘనంగా పండుగ చేద్దాం అనుకున్నాను, కానీ నేనింతే చేయగలిగాను. నిజం చెప్పావు భూమి. జీవితంలో పని ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. నిజమైన భార్యాభర్తల బంధం ఏంటంటే, రోజు ఎంతగా అలసిపోయినా కూడా భార్యాభర్తలు ఒకరి కోసం ఒకరు సమయం కేటాయించుకోవాలి.
ఒకరికి ఒకరు అవసరాలు తెలుసుకోవాలి. ఒకరికి ఒకరు మాట్లాడుతూ నవ్వుతూ సంతోషంగా ఉండాలి. లేదంటే కలిసి జీవించడం కష్టమవుతుంది. ఇక ఇంకొక విషయం, ఎలా అయితే నువ్వు నీ భర్త సంతోషంలో భాగం పంచుకున్నావో అలాగే అతని దుఃఖంలో కూడా తోడుండాల్సి ఉంటుంది. కాని సాయి, ఇప్పుడెలాంటి దుఃఖం? తనకిప్పుడు ఉద్యోగం దొరికింది కదా, అది ఖచ్చితం కూడా అయింది. పక్కా అయినా లేదా కాకున్నా సమయం ఎప్పుడూ ఒకేలా ఉండదుగా. కష్టసుఖాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. అందుకనే మనం మన మనసుని ఎప్పుడూ నిశ్చలంగా ఉంచుకోవాలి. కేవలం ఇదొక్కటే ప్రతి మార్పులోనూ మనకి స్థిరత్వాన్నిస్తుంది. ఏ అబ్బాయ్, పిలుస్తుంటే వినపడ్డం లేదా? ఎడ్రా, ఏయ్! పిలుస్తుంటే వినిపించట్లేదా నీకో? బుద్ధి లేని విధవా! సర్కార్ బాబు నమస్కారం. ఏయ్, నువ్వు ఇక్కడే చేస్తున్నావు? బయటికి వెళ్ళి శుభ్రం చెయ్యి, బయటికి వెళ్ళి. సర్కార్ బాబు, కొత్త అతను ఈ రోజే పనిలో చేరాడు. ఇతనికి చెప్పలేదా యజమాని ఎవరో ఇక్కడ? 2-3 సార్లు పిలిచా, అయినా వినిపించుకోవట్లేదు ఇతను. అది సర్కార్ బాబు, తను చాలా భయస్తుడు. నేను చెప్పాను ఇతనికి ఎవరైనా పెద్దవాళ్ళు వస్తే వాళ్ళతో మాట్లాడి వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దని. అందుకనే. మంచి పని చేశావు. మంచి పని చేశావు. ఇలాంటి వాళ్ళు వచ్చి నన్ను ఇబ్బంది పెడుతూ ఉంటే నాకు అస్సలు బాగా అనిపించదు. సర్కార్ బాబు, అందుకనే అలా చేశాను. హే, నువ్వు వెళ్ళు వెళ్ళు వెళ్ళు. ఆగో. హరి ఓం, హరి ఓం. చటోపాధ్యాయ, మీరు ఇతగాడితో చెప్పండి నాకొక చాయ్ తీసుకుని రమ్మని. అలాగే అందులో చక్కెర వెయ్యకుండా తేనె వేసి తీసుకురావాలి. అయ్యో రామా, ఎలాగో అలా సర్ది చెప్పి ఇతనితో ఏదో చిన్న చిన్న పనులు చేయించుకోవాలని అనుకున్నాను. కానీ ఈ తేనెతో పెట్టిన ఛాయ్ని నేనెలా చేయమని చెప్పాలి? ఇతనికి రాసి చూపించి చెప్పాలి. కానీ సర్కార్ బాబుకి అర్థమైపోతుంది. సర్కార్ బాబు, మీరు రోజు చక్కెర వేసిన ఛాయే కదా తాగుతారు? కావచ్చు, కానీ ఈ రోజు ఎందుకో నాకు తేనె కలిపిన చాయ్ తాగాలని ఉంది. ఏం తీసుకురారా? అది కార్యాలయంలో తేనె లేదు సర్కార్ బాబు. అయితే ఏమైంది? దుకాణంలోంచి తెస్తే సరి. అప్పటి వరకు నేను ఇక్కడే వేచి ఉంటాను. సర్కార్ బాబు, సర్కార్ బాబు, మీరు అన్నది అక్షరాల నిజం. నాకైతే వీడొక మొండివాడిలా కనపడుతున్నాడు. కానీ ఇప్పుడు వింటాడు. నేను చెప్తాను ఇతగాడికి. ఇక్కడ ఎవడైతే పని చేయగలడో వాళ్లే పని చేయాలి. ఏమయ్యా చటోపాధ్యాయ, నువ్వేమనుకుంటున్నావు? నాకు అసలు ఏం తెలీదనే? ఒక మూగవాడు షిరిడీలో తిరుగుతుంటే ఆ విషయం గురించి నాకేం తెలీదని నువ్వు అనుకుంటున్నావా? సంతాపంతా ఇతని గురించి మాట్లాడుకుంటుంటే నేను విన్నాను. సర్కార్ బాబు, అది నన్ను క్షమించండి. ఇతను నా ప్రాణం కాపాడాడు. అందుకని తనకి నేను సాయం చేస్తున్నాను. చాలా మంచి పనివాడు, చదువుకునేవాడు సర్కార్ బాబు. ఇలాంటి ఒక మూగ కుర్రాడికి ఇక్కడ ఎటువంటి స్థానం లేదు. మళ్ళీ ఇక్కడికి రాకు. ఏం చేస్తున్నావు? వెళ్ళమంటుంటే వెళ్ళరా. ఇదిగో వెంటనే పంపించే ఇతను ఇక్కడి నుంచే. లోకంలో ఇలా చాలా మంది ఉన్నారు భామ. తనకంటే భిన్నంగా ఉన్న వాళ్ళని హీనభావంతో చూసేవాళ్ళు. సాయి, ఆడు చూడండి.
శివ చూసుకుని నడవటం లేదు. తనని ఆపాలి. ఆగు భామా. ఎవరికైనా సహాయం చేస్తారు, కానీ ఫలితం కూడా ఆశించరు. అలాగే సాయి, మీరు శివ మరియు భూమి యొక్క అన్ని సమస్యలను ఎందుకు తొలగించకూడదు? భామా, ఎవరి జీవితంలో అయినా మార్గంలో ముళ్ళును తొలగించవచ్చు, కానీ ఇలా నడవడం నేర్పించలేం కదా. శివ సవాళ్లను ఎదుర్కోవడం నేర్చుకోవాల్సి ఉంటుంది. అప్పుడే అతను ముందుకు సాగగలడు. అది నెరవేర్చుకున్న రోజున అతనికి జీవితంలో ఎదురయ్యే ప్రతి సవాలు చాలా చిన్నదిగా అనిపిస్తుంది. ఈయన కనిపిస్తుంది సాయి ఈయనని పరీక్షిస్తున్నారని. నేను ఈయనకి వివరించడానికి ప్రయత్నిస్తున్నాను, కానీ అసలు సాయి ఏం చెప్పారు? సాయి ఏం చెప్పారంటే, మీరిద్దరూ కలిసి తాత్యా పుట్టినరోజును అలంకరించే బాధ్యతను, అక్కడ జరిగే కార్యక్రమ ఏర్పాట్లు చూసుకుంటారా? సాయి నిజంగా చాలా ఇబ్బందుల్లోకి నెట్టారు. ఒక్క రోజులో ఇన్ని సన్నాహాలు ఎలా చేస్తారు? అలంకరణ, ఆహారం, ఇవన్నీ ఎలా ఏర్పాటు చేస్తాం? అది మేం చూసుకుంటాము, కానీ నా ఆలోచన దాని గురించి కాదు. సాయి చెప్పారు రేపటి కార్యక్రమం గుర్తుండిపోవాలి అని. అదెలా చేయాలో అర్థం కావడం లేదు. ఎప్పుడైతే ఏర్పాట్లలో పొరపాట్లు జరుగుతాయో అది గుర్తుండిపోయే విషయమే అవుతుంది కదా. అందరూ నవ్వుతారు. సాయికి సాధ్యం కానిది ఏమీ లేదు. కానీ మీరిద్దరూ ఒక్కసారి ఆలోచించాల్సింది కదా, ఏం చేయగలరో ఏం చెయ్యలేరో. పాటిల్ గారి కార్యక్రమంలో పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు. పొరపాటున అటు ఇటు అయినా కూడా మీతో పాటు అమ్మ నాన్న పరువు కూడా పోతుంది. నా మాట విని ఇప్పుడే మీ ఇద్దరూ సాయి దగ్గరికి వెళ్లి ఈ కార్యక్రమాన్ని నిరాకరించండి. సాయి మీతో ఒక మాట చెప్పాలి. సమయానికొచ్చారు, మంచిదైంది. శివ, నువ్వు పిల్లల కోసం బొమ్మలు తయారు చేసివ్వగలవా? బొమ్మలు తయారు చేస్తారా? ఒక్కసారి ప్రయత్నించి చూడు. ఆ భూమి, ఎప్పటి వరకైతే శివ ప్రయత్నిస్తూ ఉంటాడో అప్పటి వరకు నువ్వు పిల్లలకి ఏదైనా కథలు చెప్పగలవా? వ్యక్తులు కూడా కలిసి సంతోషంగా ఉండొచ్చు. కేవలం దానికోసం చెయ్యాల్సింది భేదాలను మర్చిపోయి కష్టాలను ఎదుర్కోవడానికి. శివ, నువ్వు ఓటమిని ఒప్పుకోకుండా ఇంత అందమైన బొమ్మలను చేశావు. భూమి, శివ బొమ్మలను తయారు చేసేటప్పుడు నీకు తనపైన నమ్మకం ఉందా? ఇంత మంచి బొమ్మలను తయారు చేయగలడు అని? కానీ నాకు నమ్మకం ఉంది. అలాగే ఇంకొక విషయంలో కూడా నమ్మకం ఉంది, మీరు తాత్యా కార్యక్రమాలను అద్భుతంగా చేయగలరు అని. కానీ సాయి, కార్యక్రమంలో ఏం చేయాలి? ఇప్పుడు మీరిద్దరూ ఏం చేశారు? నేను కథని చెప్పాను, మరియు ఇతను పిల్లల కోసం బొమ్మలు తయారు చేశాడు. మీరిద్దరూ ఇలాంటిదెందుకు ప్రయత్నించకూడదు? శివ ఇంత మంచి బొమ్మలు తయారు చేస్తాడు. మీరిద్దరూ కలిసి తోలు బొమ్మలాట లాంటిది ఎందుకు చూపించకూడదు? సాయి చెప్తున్నారు తాత్య అన్నయ్య పుట్టిన రోజున మనం తోలుబొమ్మలాట ఆడాలని. రాముడు మీకు మేలు చెయ్యాలి. ఏమండి, వీళ్ళిద్దరూ ఇంత మంచి తోలుబొమ్మలాటి గురించి ఆలోచించారు. ప్రతి సందర్భంలోనూ ఇద్దరూ ఒకరికొకరు మద్దతుగా నిలబడి నమ్మకంగా ఉంటున్నారు. వాళ్ళ సంతోషం చూసి ఒక్కోసారి భయంగా అనిపిస్తుంది. ఎవరి దిష్టి తగలకూడదు. అంతా మంచే జరుగుతుంది. ఇద్దరికి సాయి ఆశీర్వాదం ఉంది. కేవలం ఒక అవకాశం వస్తే మాత్రమే చాలు. దారి కూడా చూపించారు. ఇప్పుడు చూడండి, అంతా మంచే జరుగుతుంది.
చాలా రోజుల తర్వాత వచ్చారే తుకారాం గారు. అనుకోకుండా నాకు చాలా ఇబ్బందులు వచ్చాయి సాయి. ఇప్పుడు మీరే చెప్పండి సాయి. హఠాత్తుగా నా వ్యాపారం ఆగిపోయింది సాయి. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో కోరుకోకున్నా బాధ అనేది ఉంటుందిగా సాయి. సమస్య యొక్క ప్రత్యేకత ఏంటో మీకు తెలుసా? ఒకవేళ సమస్య వస్తే దానికి పరిష్కారం ఖచ్చితంగా ఉంటుంది. భగవంతుడు అన్నీ సరిచేస్తాడు. చాలా రోజుల తర్వాత వచ్చారుగా, కాసేపు ఇక్కడుండి వెళ్ళండి. అలాగే సాయి. ప్రణామాలు సాయి. అవును తుకారాం గారు, మీరు కూడా చాలా దూరం నుండి వచ్చారు. దయచేసి సాయంత్రం తాత్య పుట్టినరోజు కార్యక్రమానికి మీరు రండి. మీరు వస్తే నాకు ఆనందం. తప్పకుండా తుకారాం గారు. సాయికి అతిథులంటే మాకు కూడా అతిథులేగా. సాయి, నేను మీ దర్శనం చేసుకుని తిరిగి వెళ్ళిపోదాం అనుకున్నాను సాయి. ఈ సమయంలో నేను ఎంత బాధలో ఉన్నానంటే వేడుకల్లో పాలు పంచుకునే పరిస్థితిలో లేను. తుకారాం గారు, ఏ వ్యక్తి అయితే కష్టాల్లో కూడా సంతోషంగా ఉంటాడో ఆ వ్యక్తి ఎప్పుడూ సంతోషంగానే ఉంటాడు. అందుకే తప్పకుండా రండి. జన్మదినం కదా, వచ్చేటప్పుడు బహుమతి తీసుకురండి. బహుమతి? సాయి, నేను మీకు చెప్పాను కదా నేను చాలా నష్టాల్లో ఉన్నానని. మరి నేను బహుమతి ఎలా తీసుకురాగలను? తుకారాం గారు, బహుమతి కొనుగోలు చేసి ఇవ్వాల్సిన అవసరమే లేదు. మీకేదైతే అత్యంత ప్రియమైనదో అదే తీసుకురండి. సాయి బహుమతుల గురించి ఎందుకు ఇంతలా చెప్తున్నారు? ప్రజలు మనకు ధన సహాయం చేసి మంచి ఉపకారం చేశారు. భూమి, మేమందరం ఖండోబ మందిరానికి వెళ్తున్నాము. రావడానికి సమయం పట్టొచ్చు. ఆలోపు మీరు మీ ఏర్పాట్లు చేస్తూ ఉండండి. మేం తిరిగొచ్చే సమయానికి అతిథులు కూడా వస్తూ ఉంటారు. మీరు నిశ్చింతగా ఉండండి. మీరు తిరిగొచ్చేలోపు మేము సిద్ధంగా ఉంచుతాం. అలాగే. భోజనానికి అన్ని ఏర్పాట్లు నేను చేస్తాను. మీరు వెళ్ళి అలంకరణలు సిద్ధం చేసుకోండి. ఎలా జరుగుతాయి? అమాయకమైన మా అన్నయ్య ఏం మాట్లాడలేడు కాబట్టి ప్రతి ఒక్క నిర్ణయం నువ్వే తీసుకుంటావు. చూడు భూమి, ఇప్పటి వరకు నేను నీతో ఏమీ అనలేదు. కానీ ఈ రోజు జరుగుతున్నది అసలు ఏం బాగోలేదు. దానికి కేవలం నువ్వే కారణం. పాటిల్ గారి కుమారుడు, మిగిలిన పిల్లలు, ఇంకా అతిథులు అందరూ నిరాశపడతారు. ఎవరికి ఇక మొహం చూపించలేము. అందుకే అంటారు, తాహతుకు మించి ఎక్కువ ఏది చెయ్యాలనుకున్నా ఇలాగే అవుతుంది. కానీ వదినా, ఇప్పుడు మేమేం చెయ్యాలి? ఇప్పుడు మీ ఇద్దరు ఏం చేయగలరు? బయటికి వెళ్ళి అందరి ముందు మీ తప్పును ఒప్పుకోండి, క్షమాపణలు అడగండి. వెళ్ళండి. జన్మదిన శుభాకాంక్షలు తాత్య. ధన్యవాదాలు సాయి. భూమి, ఇద్దరు సిద్ధంగా ఉన్నారా? ఇక తోలుబొమ్మలాటను ప్రారంభిద్దామా? అందరూ దాని గురించే ఎదురు చూస్తున్నారు. తాత్య అన్నయ్యది కదా, బహుమతి తనకే ఇవ్వాలి కదా. రాముడు మీకు మేలు చేయాలి. ఒకప్పుడు భార్యాభర్తలు ఉండేవారు. అబ్బాయి అందమైన యువకుడు, ఇక అమ్మాయి ఊరి మొత్తానికి స్వప్న సుందరి. కానీ వీరిద్దరూ ఒకరినొకరు ద్వేషించుకునేవారు. అలాగే వీరిద్దరూ ఎప్పుడు కొట్టుకునేవారు. భార్య ఎప్పుడు చిరాకు పడుతూనే ఉంటుంది, అలాగే ఎప్పుడు భర్త పైన అరుస్తూనే ఉండేది. ఈ భూమి నా గురించే మాట్లాడుతుందా? రోజు నేను నా భర్తతో పోట్లాడుతూనే ఉంటానని తను అందరికీ చెప్పాలనుకుంటుందా? కానీ భర్త కూడా భార్య మాట వినేవాడు కాదు. వాళ్ళు రాత్రింబవళ్ళు పోట్లాడుకుంటూ గడిపేవారు. భార్య ఎంతగానో విసిగిపోయింది. అప్పుడు భార్య తనని ద్వారకామాయికి తీసుకువెళ్ళింది. మాత్రం ఎలాంటి విశ్రాంతి ఉండదు ఇంటి పనుల నుండి. భర్త అన్నాడు, ఇంటి పని అంత కష్టమైందేమీ కాదు,
తెలుసుకోవాలనుకుంటే కార్యాలయానికి ఒకసారి వచ్చి చూడు అని. భార్య చెప్పింది నా పనిలో చాలా ఎక్కువ శ్రమ ఉంది అని. ఇక భర్త అన్నాడు నా పని ద్వారానే నా ఇల్లు గడుస్తోంది, నన్ను ఎవరికన్నా తక్కువగా భావించొద్దు అని. ఇక ద్వారకామాయిలో వాళ్ళిద్దరూ ఒకరికొకరు పోట్లాడారు. ఇక సాయి చెప్పిన మాటలేవి వాళ్ళకి అర్థం కాలేదు. అప్పుడు సాయి ఒక ఆలోచన చేశారు. భర్తకు చెప్పారు భార్య చేసే పనులు చేయమని, ఇంకా భార్యకి భర్త యొక్క పని చేయమని. భర్త ఇంటి పనులు చూసుకుంటాడు, నువ్వు డబ్బులు సంపాదించు అని. ఇద్దరు ఒప్పుకున్నారు. ఇంకా పనులను తారుమారు చేసుకున్నారు. భర్త పొయ్యి వెలిగించాడు, భార్య ఉద్యోగానికి వెళ్ళింది. ఉద్యోగంలో భార్య చాలా అలసిపోయింది. ఇంటి పని చాలా కష్టమని తెలుసుకున్నాడు భర్త. ఇద్దరు ఒకరి కష్టం ఒకరు ఒకే రోజులో తెలుసుకున్నారు. వాళ్ళు గొడవని మర్చిపోయారు, ఒకరికొకరు మర్యాదనివ్వడం ప్రారంభించారు. సాయి వాళ్లకు ప్రత్యేకంగా వివరించారు, భార్యాభర్తల బంధంలో ఆదరణ మరియు ప్రేమ ఉంటే ఎప్పుడు గొడవలు రావు అని, ఇంకా మనసు ఆనందంగా ఉంటుంది అని. సాయి చెప్పిందంతా సత్యమే అయితే మీరందరూ కూడా నాతో చెప్పండి, సాయి బాబాకి రాముడు మీకు మేలు చేస్తాడు. మీరు దేవుడిలా వచ్చి మా కోసం తోలుబొమ్మలను తీసుకొచ్చారు. ఒకవేళ తోలుబొమ్మలు లేకపోతే ఏమై ఉండేదో ఊహించుకోలేను. లేదు లేదు, నేనేమీ తీసుకురాలేదు. ఏమైనా తీసుకురమ్మని సాయే నాకు చెప్పారు. సాయి కేవలం మీకోసమే కాదు, నా కోసం కూడా ఏదైనా ఒక చిన్న సాయం చేద్దామని పిలిచారు. నిజం చెప్పాలంటే నేను ఒక కళాకారుణ్ణి. వివిధ ప్రదేశాల్లో పెద్ద పెద్ద బొమ్మల ప్రదర్శనలు నిర్వహిస్తాను. కానీ బొంబాయికి చలనచిత్రాలు వచ్చినప్పటి నుంచి ఇక్కడున్న కళాకారులందరూ బొంబాయికి వెళ్ళిపోయారు. దానివల్ల నా వ్యాపారం దెబ్బతింది. సాయి నన్ను ఏదో ఒక సాగుతో ఇక్కడికి పిలిపించి మీ ఇద్దరిని పరిచయం చేశారు. నేను దెబ్బతిన్న నా వ్యాపారాన్ని మళ్ళీ మొదలు పెట్టడానికి సాయి నాకు మార్గం చూపించారు. నిజం చెప్పాలంటే మీలాగా ప్రతిభ ఉన్న కళాకారుల్ని ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు. చెప్పండి, మీకు నాతో కలిసి పనిచేయటానికి ఇష్టమేనా? ఎందుకండి, మీకు అవసరమైన డబ్బు నేనిస్తాను. కానీ మీ నుంచి నాకు ఒక వాగ్దానం కావాలి. మీరిద్దరూ నాతో కలిసి పని చేస్తానని. అప్పుడే నేను మీ మీద భరోసా ఉంచగలను. ఇది చాలా మంచి ఆలోచన. మాణిక్ గారు, మీకున్న సమస్యలన్నీ తీరిపోయాయి. అమ్మా, మీరు నాకు మద్దతు ఇవ్వలేదు కదా. నేను వ్యాపారం చేయాలనుకున్నప్పుడు మీ కోడలు ఇలా తోలుబొమ్మలాటలాడుతూ ఒక ఊరు నుండి మరో ఊరికి వెళ్తుంది. అది ఇష్టమేనా మీకు? మీ కోడలు నాటక ప్రదర్శనలు చేస్తుంది, తమాషాలు చేస్తుంది. సరే అమ్మా, మెచ్చుకోవాలి మిమ్మల్ని. మమ్మల్ని క్షమించండి, మా పిల్లలు నాటకాలలో పని చేయలేరు. నేను ఏదీ వినకూడదనుకుంటున్నాను. నువ్వు భూమి చెప్పిన ప్రతి విషయాన్ని మేము విన్నాము, నమ్మాము. కానీ సమాజం అనేది ఒకటి ఉంటుంది కదా. మన గ్రామంలో ఇరుగు పొరుగు వారికి సహాయం చేయడానికి తోలుబొమ్మలాట చూపించడంలో ఎలాంటి తప్పు లేదు. కానీ నా కోడలు ఊరూరు వెళ్లి పని చేస్తుంటే అది కూడా తోలుబొమ్మలాట. ప్రజలు ఏమనుకుంటారు? జనాలందరూ మమ్మల్ని మీరెందుకు ఇంత దిగజారిపోయారు అంటారు. మేము మా కోడలి సంపాదనతో బతుకుతున్నామంటారు. సమాజంలో కూడా కొన్ని న్యాయ నిబంధనలున్నాయి కదా. ఒప్పుకుంటాను, మన కష్టాల్లో ఉన్నాం. కానీ నా కోడలు ఇలాంటి పని చేయడానికి నేను అస్సలు ఒప్పుకోను. అత్తయ్య గారు నిజమే చెప్తున్నారు. ఇంకా మన పని వల్ల జనాలు వీళ్ళని 10 మాటలు అంటుంటే అప్పుడు మన కష్టానికి ఫలితం ఎలా ఉంటుంది? ఇంకా సాయి కూడా చెబుతూ ఉంటారు కదా, ఏ పనైతే పెద్దవాళ్ళకి ఇష్టం ఉండదో ఆ పని చెయ్యకూడదు అని.
నువ్వేం దిగులు పడకో, అంతా సర్దుకుంటుంది. రేపు నువ్వు ఒక పని చెయ్యి. ఖండోబా ఆలయానికి వెళ్లి దీపం వెలిగించిరా. చౌరాస్తాలో నన్ను కలువు. అక్కడి నుండి మనం సాయిని కలవడానికి వెళ్దాం. ఆయన్ని అడుగుదాము, ఈ తోలుబొమ్మలాట కాకుండా వేరే దారేదైనా ఉందా అని. సాయి, భూమి శివల బొమ్మలాట చూసిన తర్వాత నాకు అనిపించింది తప్పకుండా నా కష్టాలన్నీ దూరం అయిపోతాయని. కానీ శివ వాళ్ళ అమ్మగారు నిరాకరించారు. నా ఆశలన్నీ వమ్ము చేశారు. ఇప్పుడు నేనేం చేయాలి సాయి? తుకారాం గారు, దేవుడు ఒకటి ఆజ్ఞాపించినప్పుడు దాన్ని ఆపాలనుకోవడం అసాధ్యమే అవుతుంది. మీరు కూడా ఆ సమయం కోసం ఎదురు చూడాలి. శివ మరియు భూమి యొక్క ప్రతిభను ఎక్కువ రోజులు దాచి ఉంచలేవు. ఈ భూమి ఎక్కడికి వెళ్ళింది? భూమి, తనకేమైంది? భూమి, ఏమైందమ్మా నీకు? అత్తయ్య గారు, కళ్ళు తిరుగుతున్నాయి. ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంది. నేను ఖండోబా ఆలయంలో దీపం సమర్పించాను. ఆ తర్వాత అకస్మాత్తుగా. పద, మనం తొందరగా సాయి దగ్గరికి వెళ్దాం. తను నీకు నయం చేస్తాడు. పద. చెప్పడం చాలా తేలిక సాయి, కానీ శ్రద్ధాసబూరి ఎలా ఉంచమంటారు? నేను మా ఊరిని, నా కుటుంబాన్ని వదిలి ఇక్కడికి వచ్చాను సాయి. ఒకవేళ ఈ పని గనక కాకపోతే నేను నా కుటుంబంతో సహా ఆకలితో చనిపోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. నాకు ఓపిక లేదు సాయి, నా దగ్గర సమయం కూడా లేదు. నేను ఇంకెవరైనా వేరే కళాకారుల్ని వెతకాల్సిందే సాయి. నా వ్యాపారాన్ని మళ్ళీ ప్రారంభించడానికి భూమి శివ లాంటి వాళ్ళు దొరికినట్టే వేరే వాళ్ళు ఎవరైనా దొరకచ్చు కదా. నేను కూడా మీతో ఏకీభవిస్తున్నాను. మీరు తప్పకుండా వెతకండి. నాకేమనిపిస్తుందంటే సాయి ఏదో అద్భుతం చేసి నా సమస్యను పరిష్కరిస్తారని. కానీ సాయి చెప్పారు కదా, కళాకారుల్ని నువ్వే వెతుకని. ఎంతో కష్టంతో శివ భూమి దొరికారు. వేరే కళాకారులు ఎలా దొరుకుతారో ఏమో. వచ్చేసాం తల్లి. మెల్లగా. సాయి, సాయి, మాకు సహాయం చేయండి సాయి. మాకు సహాయం చేయండి సాయి. సాయి, మాకు సహాయం చేయండి సాయి. ఏమైంది అతనికి? నా కొడుకు ఆరోగ్యం ఉన్నట్టుండి క్షీణించింది సాయి. నా కొడుకు చాలా బాధపడుతున్నాడు సాయి. ఏదైనా చేయండి సాయి. సాయి, కాపాడండి సాయి. తనని ఇక్కడ పడుకోబెట్టండి. జాగ్రత్త. సాయి, ఇతనికి కూడా భూమికి ఉన్న లక్షణాలే ఉన్నాయి. తొందరగా ఇద్దరిని బాగు చేయండి సాయి. తప్పకుండా నేను బాగు చేయగలను. కానీ గీతాబాయ్, నా దగ్గర ఒకరికి సరిపడా మందు మాత్రమే ఉంది. నేను కేవలం ఒక్కరిని మాత్రమే కాపాడగలను. మీరేమంటున్నారు సాయి? మీరేదైనా చేయగలరు. విభూతితో రోగం నయం చేయగలరు. ఈ ఇద్దరి వ్యాధికి ఒక్కటే ఔషధం ఉంది. వీరిద్దరిలో ఇది ఎవరికివ్వాలి? వీరిద్దరిలో నేను ఎవరిని కాపాడాలి? నా కొడుకు సంపాదనతో మా కుటుంబం నడుస్తోంది సాయి. సాయి, నా కొడుకు బతకడం చాలా అవసరం సాయి. ఎలాగైనా నా కొడుకుని కాపాడండి సాయి, కాపాడండి. నువ్వు అన్నది నిజమే. ఒక పక్క పురుషుడు, ఒక పక్క స్త్రీ డబ్బులు సంపాదిస్తాడు.